గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్తో పాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సక్సెస్ సాధించాలంటే మనకు సిలబస్లో పేర్కొన్న ప్రతి అంశం పైన అప్డేట్లో ఉండాల్సిందేదే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ప్రతి అంశం పైన కరెంట్ అఫైర్స్ అప్డేట్లో మనం ఉండక తప్పదన్నమాట. ఈ ప్రజెంట్ వీడియోలో జూలై 18 నుంచి జూలై 22 వరకు ఈ డేట్స్లో జరిగిన పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అంశాలను మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఇక్కడ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ని మనం పరిశీలిస్తే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి అంటే ఫస్ట్ క్వార్టర్కి సంబంధించిన వాస్తవాలను గుర్తించండి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. తర్వాత మనం 4 మల్టిపుల్ చాయిసెస్ను ఒకసారి పరిశీలిస్తే 5.8% ఎగుమతులు పెరిగాయని చెప్తున్నాడు. సెకండ్ వన్ 7.6% దిగుమతులు ఇంపోర్ట్స్ మన భారతదేశం చేసుకుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే మన దిగుమతులకు సంబంధించి 7.6% పెరిగాయి అని చెప్తున్నాడు ఈ ఫస్ట్ త్రైమాసికంలో, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడంటే వాణిజ్య లోటు $62.26 బిలియన్ ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఇక మనం దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ను పరిశీలిస్తే ఆప్షన్ డి ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే అనమాట. పైవన్నీ కరెక్టే అనమాట. ఎగ్జామినేషన్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ని మనం ఒకసారి పరిశీలిస్తే మన భారతదేశానికి సంబంధించి ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఎక్స్పోర్ట్స్ అనేటివి 5.84% పెరిగి $109.96 బిలియన్ చేరాయన్నమాట. అదేవిధంగా దిగుమతులను ఇంపోర్ట్స్ను మనం పరిశీలిస్తే 7.6% పెరిగి $172.23 బిలియన్ నమోదయ్యాయన్నమాట. ఇంపోర్ట్స్ ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అనమాట. అదేవిధంగా వాణిజ్య లోటు $62.26 బిలియన్ నమోదు కావడం జరిగిందనమాట. ఇక్కడ మనం కంపారిటివ్గా ఎకానమీని మనం పరిశీలిస్తే ఇదే పీరియడ్కి సంబంధించి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ జూన్ ఫస్ట్ క్వార్టర్కి సంబంధించి వాణిజ్య లోటు ఎంత ఉందంటే 56.16గా నమోదు కావడం జరిగిందనమాట. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ కూడా మనకు గోల్డెన్ పాయింట్ లాంటిది అనమాట. ఏ పాయింట్ను మిస్ చేయొద్దండి. ఒక పాయింట్ పోతే ఒక క్వశ్చన్ పోయినట్టే అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలిస్తే ఏబిడి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మన భారతదేశ వృద్ధి రేటును ఏమని అంచనా వేసిందని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఈ 4 చాయిసెస్ను మనం పరిశీలిస్తే ఫస్ట్ వన్ 6% అంటున్నాడు, సెకండ్ 6.5, థర్డ్ వన్ 7% అండ్ 7.5% అని మనకు ఈ 4 చాయిసెస్ను ఇవ్వడం జరిగిందనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 7% అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్కు రావడానికి ఛాన్సెస్ ఉన్న మరికొన్ని పాయింట్స్ని మనం పరిశీలిస్తే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ గాను మన భారతదేశ వృద్ధి రేటును 7%గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంచనా వేయడం జరిగిందనమాట. బట్ విశేషం ఏంటంటే గతంలో కూడా అంటే ఏప్రిల్ 2024లో కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మన భారతదేశ వృద్ధికి సంబంధించి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 7%గానే అంచనా వేయడం జరిగిందనమాట. దాన్నే ఇప్పుడు కొనసాగిస్తూనే ఉంది. ఈ పర్సంటేజ్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కోసారి ఈ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి అంచనాలు పెంచుతూ ఉంటారు, మరికొన్ని సందర్భాల్లో అప్పటి ప్రపంచ పరిస్థితులను బట్టి తగ్గిస్తూ కూడా ఉంటారనమాట. సో ఎప్పుడు అప్డేట్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ప్రజెంట్ అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మన భారతదేశ వృద్ధి రేటును 7%గా అంచనా వేయడం జరిగిందనమాట 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి అనమాట. అదే సందర్భంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి 7%గానే అంచనా వేయడం జరిగిందనమాట. సో రెండు కూడా 7% అని అంచనా వేస్తూ ఉన్నారనమాట మన భారతదేశ వృద్ధి రేటుకి సంబంధించి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అంచనా వేస్తోంది మన భారతదేశ వృద్ధి రేటుకి సంబంధించి అంటే
జూన్ 2024లో ఆర్బీఐ చెప్పినది ఏంటంటే అంచనా ఏంటంటే 7.2%గా భారత రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగిందనమాట. గతంలో 7%గా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. దాన్ని మరింత పెంచుతూ 7.2%కి పెంచడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 7.2% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మన భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ గారైన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి సంబంధించి సరికాని వాక్యను గుర్తించండి, ఎంపిక చేయండి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక 4 చాయిసెస్ను మనం పరిశీలిస్తే ఫస్ట్ వన్ ఏమంటున్నాడంటే వరుసగా 7 టైమ్స్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రి అని అంటున్నాడు అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సరే, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ వన్, సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా ఈమె రికార్డు కూడా సృష్టించడం జరిగిందనమాట. సో బి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే 2020 నుండి వరుసగా బడ్జెట్ను ప్రవేశపెడుతోంది అని చెప్తున్నారనమాట. అంటే శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2020 నుండి వరుసగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారని చెప్తున్నాడు ఈ థర్డ్ స్టేట్మెంట్లో. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్గా మొరార్జీ దేశాయ్ గారి తర్వాతి స్థానంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిలుస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనమాట. రాంగ్ స్టేట్మెంటు సి అనమాట. ఎందుకు ఇది రాంగ్ అంటే 2020 నుండి కాదు 2019 నుండి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే మొరార్జీ దేశాయ్ గారి తర్వాతి స్థానం ఈమెది అని ఎందుకంటున్నాడంటే మొరార్జీ దేశాయ్ గారు వరుసగా కంటిన్యూగా 6 టైమ్స్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా కంటిన్యూగా 6 టైమ్స్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2024-25 బడ్జెట్ను ఈమె ప్రవేశపెట్టబోతోంది. ఇది 7th బడ్జెట్ అనమాట. అంటే కంటిన్యూగా 7 టైమ్స్ సెంట్రల్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రికార్డు సృష్టించబోతున్నారనమాట. దీనికి సంబంధించి అనేక అంశాలు మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరికొన్ని కీలకమైన ఎగ్జామినేషన్కి అవసరమైన పాయింట్స్ను మనం డిస్కస్ చేద్దాం. తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ను మనం పరిశీలిస్తే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 వివాదాస్పదంగా వార్తల్లో నిలిచింది. అందుకు కారణమైన రాష్ట్ర గవర్నర్ ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఆర్టికల్ 361 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 4 చాయిసెస్ను మనం ఒకసారి పరిశీలిస్తే కేరళ రాష్ట్ర గవర్నర్, పంజాబ్ రాష్ట్ర గవర్నర్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ అండ్ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ అని 4 చాయిసెస్ ఇస్తున్నాడు అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ అనమాట. దీని యొక్క నేపథ్యాన్ని మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ఏంటంటే నేర విచారణలకి సంబంధించి రాష్ట్ర గవర్నర్స్కి సంపూర్ణమైన రక్షణ కల్పించే రాజ్యాంగ ప్రకరణే ఈ ఆర్టికల్ 361 అన్నమాట. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 361 క్లాస్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రకారం మన భారత రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్సు తమ పదవిలో కొనసాగినంత కాలం వారిపై నేర విచారణను ఏ కోర్టులోనూ నిర్వహించరాదు లేదా కొనసాగించరాదని మన భారతదేశ రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటుందన్నమాట. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే సివి ఆనంద్ బోస్. సివి ఆనంద్ బోస్. ఈ కేసు నేపథ్యం ఏంటి, ఎందుకు వార్తల్లో నిలిచిందంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ అయిన సివి బోస్ గారి పైన లైంగిక వేధింపులు చేశారని ఒక మహిళ కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు మరియు జస్టిస్ జేబీ పార్తివాలా అండ్ జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టులో ఈ కేసును విచారణకి చేపట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క మహిళ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు వాదన ఎలా ఉందంటే ఆర్టికల్ 361 పైన న్యాయ సమీక్ష చేయాలని, గవర్నర్స్కు మినహాయింపు ఇచ్చే సమయంలో ఈ విషయానికి సంబంధించి నిర్దిష్టమైన
గైడ్లైన్స్ని సుప్రీంకోర్టు రూపొందించాలని వీరు వాదించడం జరుగుతుందన్నమాట. సో ఈ కేసు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సుప్రీంకోర్టులో కొనసాగుతుంది. కేసు విచారణ తర్వాత వచ్చే జడ్జిమెంటు మొదలైన విషయాలకు సంబంధించి మనం ఫర్దర్గా పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. పాలిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇక్కడ ఇదే సందర్భంలోనే మనం మన రాజ్యాంగ సవరణ గురించి కూడా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేంటంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ది రైట్ టు ఈక్వాలిటీ చెప్తుందన్నమాట. ఈ ఫండమెంటల్ రైట్ నుంచి మన భారత రాష్ట్రపతిని మరియు రాష్ట్ర గవర్నర్స్కి మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. ది ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్స్ ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఇన్ దేర్ ఆఫీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలిస్తే, మన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఇటీవలి పరిణామాల్లో ఏది నిజం అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక 4 చాయిసెస్ని మనం పరిశీలిస్తే, ఫస్ట్ వన్, కొలీజియం సిఫారసుల మేరకు కొత్తగా 2 న్యాయమూర్తులను నియామకం చేయడం జరిగింది అని చెప్తున్నాడు అనమాట, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 అని చెప్తున్నాడు అనమాట. థర్డ్ వన్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ మణిపూర్ రాష్ట్రం నుండి ఎంపిక కాబడిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జి అని థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే అనమాట. ఇటీవలే కొలీజియం సిఫారసుల మేరకు 2 న్యాయమూర్తులను అపాయింట్ చేయడం జరిగిందనమాట. వారి పేర్లు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. వీరిద్దరిని కొత్తగా అపాయింట్ చేయడం జరిగింది. వీరి ప్రమాణ స్వీకారాన్ని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ టివై చంద్రచూడ్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయించడం పూర్తయిందనమాట. సో దీంతో టోటల్గా మన భారత సుప్రీంకోర్టులో 34 మంది జడ్జిలు ఉన్నారనమాట. అంటే వేకెన్సీస్ అన్ని ఏమీ లేవు అనమాట. ఫుల్ స్ట్రెంత్ 34 అనమాట. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ గారు మణిపూర్ స్టేట్ నుంచి వచ్చారని మనం చెప్పుకున్నాం కదా. ఇతను 2028 ఫిబ్రవరి వరకు సుప్రీంకోర్టు జడ్జిగా ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా జస్టిస్ ఆర్ మహాదేవన్ గారు 2028 జూన్ వరకు సుప్రీంకోర్టు జడ్జిగా ఈ పదవిలో కొనసాగడం జరుగుతుందన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను మనం పరిశీలిస్తే, భవిష్యత్తులో రోజుకు 25 గంటల సమయం శాస్త్రవేత్తల అంచనాల్లో ఏది నిజమని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ 4 మల్టిపుల్ చాయిసెస్ని మనం పరిశీలిస్తే, ఫస్ట్ వన్, 2010లో చిలీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం మన భూభ్రమణం పైన ఎక్కువగా ఉంది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ వన్, 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం మన భూమికి సంబంధించి ఒక రోజుకి 19 గంటల సమయం మాత్రమే ఉండేది. ఇప్పుడులాగా 24 అవర్స్ లేవని చెప్తున్నాడు అనమాట. ఇది శాస్త్రవేత్తల అంచనా అనమాట. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. థర్డ్ స్టేట్మెంట్, ధృవాల్లో ఉన్న మంచు కరగడం కూడా మన భూభ్రమణంపై ప్రభావాన్ని చూపిస్తుంది అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా కరెక్టే అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే అనమాట. ఇవన్నీ ఏంటంటే శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు అనమాట. మన ఎగ్జామినేషన్కు ఇంకా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న ముఖ్యమైన కీ పాయింట్స్ని మనం పరిశీలిస్తే, 2010లో సంభవించిన చిలీ భూకంపం భూమి యొక్క భ్రమణ వేగాన్ని పెంచింది అని శాస్త్రవేత్తల పరిశోధనలో తెలుస్తోందన్నమాట. ఫలితంగా ఒక రోజుకి 1.26 మైక్రోసెకండ్ల మేర టైం పెరిగింది అని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వెల్లడించడం జరుగుతున్నది. అదేవిధంగా శాస్త్రవేత్తలు నొక్కి చెప్తున్న మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, భూ ఉపరితల వేగం కన్నా భూమి లోపల, అంటే మనం జాగ్రఫీలో కోర్ అంటాం కదా, భూమి ఉపరితలం వేగంగా భ్రమణం చెందుతోంది, కానీ కోర్ యొక్క భ్రమణం నెమ్మదిగా మందగిస్తోందని శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తోందన్నమాట. సో ఇక్కడ ప్రతి 10 సంవత్సరాలకు 1.8 సెకండ్ల నిడివి పెరుగుతోందని శాస్త్రవేత్తలు లెక్కగట్టడం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2100వ సంవత్సరానికి రోజుకి 2.2 మిల్లీ సెకండ్లు
టైం పెరిగే అవకాశం ఉందనేది శాస్త్రవేత్తల అంచనా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలిస్తే ఈటానగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మన భారతదేశ శాస్త్రవేత్తలు కృషికి సంబంధించి ఏది నిజమని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మన భారతదేశ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఏంది, దానికి సంబంధించిన నిజం ఏంది, ఫ్యాక్ట్స్ ఏందని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఈ 4 స్టేట్మెంట్స్ని మనం చూస్తే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కొత్త మొక్కలకై అన్వేషణ సాగించారు ఈటానగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, ఫ్లోగా కాంతాస్ సదాసు శేఖరి అనే కొత్త రకం మొక్కను మన శాస్త్రవేత్తలు కనుగొన్నారని సెకండ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, ఈశాన్య భారతం మరియు తూర్పు హిమాలయాల్లో మాత్రమే ఈ మొక్క పెరుగుతుంది అని ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా కరెక్టే అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనమాట. ఇచ్చిన 5 స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవలే ఫ్లోగా కాంతస్ సదాసు శేఖరి అనే కొత్త రకం మొక్కను ఈటానగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కొత్తగా కనుక్కోవడం జరిగిందనమాట. మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయంటే ఇక్కడ వీరి యొక్క రీసెర్చ్కి సంబంధించిన పరిశోధనను ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫారెస్ట్రీలో పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఫ్లోగా కాంతస్ అనే మొక్కకు సంబంధించి మన భారతదేశంలో ప్రధానంగా 13 రకాల మొక్కలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారనమాట. ఈటానగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లోని పాపంపురే జిల్లాలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది ఒక అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఈ 4 స్టేట్మెంట్స్ని మనం చూస్తే ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన వైరస్ అంటున్నాడు అనమాట. అంటే ఇది బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది ఏంది అని క్వశ్చన్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ సైబర్ అటాక్ అంటున్నాడు అనమాట. థర్డ్ సాఫ్ట్వేర్ అప్డేట్ బగ్ అంటున్నాడు అనమాట. అండ్ ఫోర్త్ వన్ స్పైవేర్ అని మనకు ఛాయిస్ ఇస్తున్నాడు అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. సాఫ్ట్వేర్ అప్డేషన్లో వచ్చిన బగ్ అనమాట. ఫలితంగా ప్రపంచం స్తంభించిపోయిందని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి సెక్యూరిటీ ఆపరేషన్స్ అన్నిటినీ క్రౌడ్ స్ట్రెయిన్ అనే సంస్థ చూస్తుందన్నమాట. ఈ సంస్థ ఇచ్చిన సెక్యూరిటీ అప్డేట్లో ఉన్న ఒక చిన్న బగ్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ వివరణ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వైరస్ కాదు, సైబర్ అటాక్ అంతకన్నా కాదని పూర్తి క్లారిటీని ఇవ్వడం జరిగిందనమాట మైక్రోసాఫ్ట్ వాళ్ళు. క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లోని బగ్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ పేర్కొనడం జరిగిందనమాట. సో ఫలితంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడిచే అన్ని కంప్యూటర్స్లోనూ ఈ సమస్య తలెత్తిందనమాట. విమానయాన రంగం కానీ బ్యాంకింగ్, మీడియా, రైల్వే, టీవీ, టెలివిజన్, మెడికల్ సెక్టర్ ఇలా అనేక రంగాల్లో ప్రపంచం ఒక పెద్ద సంక్షోభాన్ని చవిచూసింది. దీని ప్రభావం మన భారతదేశంలో ఉందన్నమాట. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ మొదలైన దేశాల్లో మన భారతదేశం కన్నా ఎక్కువ ప్రభావాన్ని చూపించిందనమాట. అయితే ఈ సమస్యను పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ప్రపంచ సంక్షోభాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వెంటనే మేల్కొని మన దేశానికి ప్రత్యేకంగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవడంపై దృష్టి పెడుతుందని ఆశిద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టిన చర్యలపైన క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఈ 4 ఛాయిసెస్ మనం చూస్తే ఫస్ట్ వన్ నార్కోటిక్స్ 7th అపెక్స్ సమావేశం ఢిల్లీలో నిర్వహించారని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఎస్, ఇది కరెక్టే. ఢిల్లీలోనే నిర్వహించడం జరిగిందనమాట. 7th అపెక్స్ సమావేశం అనేది కూడా నెంబర్ కూడా కరెక్టే. సెకండ్ వన్ మానస్ హెల్ప్ లైన్ నెంబర్ 1933 అని ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా కరెక్టే అనమాట. థర్డ్ స్టేట్మెంట్ వెబ్సైటు ncbmanas.gov.in అంటున్నాడు అనమాట. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే అనమాట. ఇంకా ఎగ్జామినేషన్కి అవసరమైన ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయని మనం చూస్తే ఈ టాపిక్ సంబంధించి
ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ యొక్క 7th అపెక్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఢిల్లీలో. ఇక్కడ ఏంటంటే మానస్ అంటే ఏంటంటే మాదక్ పదార్థ్ నిషేధ్ ఆసూచన కేంద్ర అన్నమాట మానస్ అంటే. నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2014 నుండి 2024 మధ్య కాలంలో అంటే లాస్ట్ 10 yearsలో 5.4 లక్షల కేజీలకు సంబంధించి ఈ నార్కోటిక్స్ని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 22,000 కోట్లు అనమాట. ఇక్కడ ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనమాట. ఇది manas.gov.in అనమాట. దీన్నే నార్కో టెర్రరిజం అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మన భారతదేశం విదేశాల్లో తొలి జన ఔషధి కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసింది, ఆ దేశం పేరేమని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వన్ సింగపూర్, సెకండ్ మలేషియా, థర్డ్ మారిషస్ అండ్ ఫోర్త్ వన్ థాయిలాండ్ అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి మారిషస్ అనమాట. ఇక్కడ ఈ జనరిక్ కేంద్రాలు ఏంటంటే సరసమైన ధరలకే మందులను విక్రయించే మందుల షాపులు అనమాట. వీటి పేరే జన ఔషధి దుకాణం అనమాట. దీన్ని మన భారతదేశం తొలిసారిగా విదేశీ గడ్డపై మారిషస్ దేశంలో కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీన్ని మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జగన్నాథ్ గారు మరియు మన భారతదేశ విదేశాంగ మంత్రి అయిన శ్రీ ఎస్ జయశంకర్ గారు ఇటీవలే మారిషస్లో ప్రారంభించడం జరిగిందనమాట. ఇది విదేశాల్లో ఏర్పాటు చేసిన తొలి జన ఔషధి కేంద్రం అన్నమాట.